ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మనకు శుభములు. సజీవుడు, సృష్టికర్త, మంచి దేవుడు, దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు, ఆశీర్వదించేవాడు, అద్భుత కార్యములను చేయువాడు, మనకు ప్రభు అయినటువంటి వాడు, మన రక్షకుడు. దేవాతి దేవునికి వందనాలు. ఉచితముగా మనలను నీతిమంతులుగా చేసి ఆత్మ ముద్ర ద్వారా మనల్ని ప్రతి సమయమందు ఆయన సన్నిధిలోనికి వచ్చుటకు దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవునికి వందనాలు, వందనాలు, వందనాలు. దేవుని యొక్క మాటలు మనల్ని రూపాంతరము చెందించును. దేవుని యొక్క మాటలు మనలో జీవమును పుట్టించును. దేవుని యొక్క మాటలు మనకు విశ్వాసమును పుట్టించును, నిరీక్షణను పుట్టించును. దేవుని యొక్క మాటల ద్వారానే మనం జీవించుచున్నాము. దేవునికి స్తోత్రం. రోమా పత్రిక నుండి మనం ధ్యానములను మనం చేసుకొనుచున్నాము. రోమపత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో యేసు క్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును. ఇక్కడ ఈరోజు నా యొక్క ఆలోచన యేసు క్రీస్తు దాసుడు అన్నటువంటి పదములో అపోస్తలునటువంటి పౌలు గారు తన జీవితము అనేక మంది సేవకులకును విశ్వాసులకును మాదిరికరమై ఉన్నది. ఆయన ఒక అపోస్తలుడు మాత్రమే కాదు, ఆయన ఒక సువార్తికుడు, ఆయన ఒక పరిచారకుడు, ఒక మంచి విశ్వాసి, విధేయత కలిగినటువంటి విశ్వాసిగా కూడా జీవించినటువంటి జీవితము పౌలు గారికి ఉన్నది. ఆ జీవితం నుండి మనం అనేక పాఠాలను మనము నేర్చుకొనవచ్చును. ఈరోజు నా యొక్క ఫోకస్ ఏంటంటే యేసుక్రీస్తుకి లేకపోతే దేవునికి ఈ అపోస్తలునికి మధ్య ఉన్న సంబంధము, దేవుని పట్ల ఆయన వ్యక్తిగతంగా ఏ విధంగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనము రోమా పత్రిక నుండి మనం కొన్ని విషయాలను మనం చేద్దాము. ఆ విధంగా ఒక వ్యక్తి దేవుని దగ్గర ఎటువంటి స్థితిని కలిగి ఉన్నాడో నేను కూడా ఆ విధంగా ఉండాలని మనం కోరుకుందాము. మనము ప్రార్థన చేద్దాము. ఇట్టి ఆత్మీయ స్థితిని ఇచ్చేవాడు దేవుడు మాత్రమే. ఆ విధముగా మనము ఉండాలనే కోరికను పుట్టించువాడు, ఇష్టమును పుట్టించువాడు దేవుడే. ఆ ఇష్టాన్ని కార్యరూపంగా చేయువాడు కూడా దేవుడే. ఆ ఆత్మదేవునికే వందనాలు, వందనాలు, వందనాలు. మొట్టమొదటగా యేసుక్రీస్తు దాసుడు అన్నటువంటి విషయాన్ని ఇంతకు మునిపే ధ్యానం చేశాం. దాని తర్వాత చూడండి, 5వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానంగాను మృతుల నుండి పునరుద్ధరణుడు అయినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఆయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము అంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరియు ఇతర సేవకులు మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. కృపను అపోస్తలత్వమును మేము పొందితిమి. ఈ సేవకులకు దేవునికి మధ్య ఉన్న సంబంధము. వీరు ఏం పొందుకున్నారంటే కృపను పొందుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఆ కృప ఎట్లా ఉంటది? వీళ్ళు అనుభవించినటువంటి కృప ఏంటంటే, సాధారణంగా దేవుడు నా మీద కృప చూపించి నాకు మేలు చేశాడు. మా మీద కృప చూపించి నాకు సంతానంనిచ్చాడు. లేకపోతే మా మీద కృప చూపించి మాకు ఇళ్ళనిచ్చాడు, డబ్బులనిచ్చాడు, పరిచర్నిచ్చాడు. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు అవన్నీ కరెక్టే, 100% కరెక్ట్. ఇంకొక కోణము ఏంటంటే, క్రీస్తు సువార్తను ప్రకటించుటకు మాకు దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్లస్ అపోస్తలత్వమును కూడా దేవుడు మాకు అనుగ్రహించాడు.
అపోస్తలత్వం అంటే ఇట్స్ నాట్ సంథింగ్ ఎ కైండ్ ఆఫ్ డిగ్రీ ఆర్ ఐడెంటిటీ ఆర్ డిజిగ్నేషన్. In simple words, apostle is someone who is sent out to preach the gospel. Sent out. పంపబడిన వారు ఎవరైనా గాని అపోస్తలు వాళ్ళు స్త్రీలా పురుషులా ఇంకా మనకు తెలియదు. పంపబడినటువంటి వారు. సీ దే రికగ్నైజ్ దట్ ఐ యామ్ సెంట్ బై గాడ్. హల్లెలూయా. నేను దేవుని ద్వారా పంపబడి ఉన్నాను. 8వ వచనంలో మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇంకొక విషయము మనం ఇక్కడ ఈ అపోస్తులకును మరియు దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని చూస్తే ఒకరి విషయాలను బట్టి, ఒక సంఘాన్ని బట్టి, కొంతమంది విశ్వాసులను బట్టి దేవుని దగ్గర కృతజ్ఞతలు చెల్లించుట. ప్రార్థనలు చేయుట తెలుసు. ఆ సంఘం కొరకు, ఆ విశ్వాసుల కొరకు, ఆ రోగుల కొరకు, ఆ వివాహాల కొరకు, ఆ సంతానం కొరకు ప్రార్థన చేయుట తెలుసు. కానీ మనం ఇప్పుడు కొత్తది మనం నేర్చుకుందాము. ఇతరుల కొరకు కృతజ్ఞతలను చెల్లించుట. ఇప్పుడు మనం సాక్ష్యాలు చెప్తాం. సాక్ష్యాలు చెప్తున్నప్పుడు నా జీవితంలో, మా జీవితాల్లో, మా కుటుంబ సభ్యులలో దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞత. కరెక్ట్. ఇప్పుడు దానికంటే ఇంకొక్క మెట్టు పైన. అదేంటంటే ఇతరులను బట్టి దేవునికి కృతజ్ఞతలను చెల్లించుట. వారి విశ్వాసమును బట్టి, వారి సువార్త పరిచయను బట్టి, వారి పరిశుద్ధ జీవితం, నీతి జీవితాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలను చెల్లించుట. మీ గురించి నాకు తెలియదు. నేనైతే దేవుడు నాకు ఈ కృపనిచ్చాడు. నేను చూచినప్పుడు, నేను గ్రహించినప్పుడు ఎవరైనా విశ్వాసంలో ఎదుగుతుంటే వారికి ఏదో ఒక రీతిగా ఎప్పుడన్నా కలిసినప్పుడు లేకపోతే ఫోన్ చేసినప్పుడు వారితో నిన్ను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీ పాటలను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీ వాయిద్యాలను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇతరులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది మనకు దేవునికి మధ్య ఉన్న సంబంధము. ఇట్స్ ఎ హైయర్ లెవెల్. ఎంతసేపు మన కొరకే ప్రార్థన చేయటం, మన కొరకే మన నుంచే కృతజ్ఞతలు చెల్లించుట మంచిదే. ఇంకొక మెట్టు మనము ఇతరులలో మంచితనం చూడాలంటే కొంచెం ఇబ్బందే. ఇతరులలో గొప్పతనము లేకపోతే ఇతరులలో విశ్వాసమును, వారిలో దేవుడు చేసినటువంటి కార్యములను చూచి గుర్తించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మంచిది. పౌలు గారు ఎంతగా కృతజ్ఞతలు చెల్లిస్తాడంటే దేవుని దగ్గర, ప్రభువా వారు నాకంటే యోగ్యులు, వారిని బట్టి నీకు వందనాలు. 16వ అధ్యాయంలో రోమా పత్రికలో నాకంటే ముందుగా ఉన్నటువంటి ఆ ఇద్దరు అపోస్తలులు నాకంటే యోగ్యులు, వారిని బట్టి దేవా నీకు వందనాలు, కృతజ్ఞతలు. ఇది బాగుంటది మనకు. మన సంఘాలలో, మన సహవాసాలలో ఎవరైనా మనకు తెలిసినటువంటి వారిలో వారిని బట్టి మనం ప్రార్థన చేస్తుంటాం కదా. కృతజ్ఞతలు చెల్లిద్దాం. కృతజ్ఞతలు చెల్లించడంలో కూడా స్వార్థం ఏందంటే, అంటే స్వార్థం అనరు గాని మంచిదే. నా జీవితంలో దేవుడు చేసిన మేలన్నిటిని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు చెల్లించుట. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దానిపైన మెట్టు ప్రభా ఆమె జీవితాన్ని బట్టి, ఆమె జీవితంలో నువ్వు చేసిన కార్యమును బట్టి నీకు వందనాలు. ఆయన జీవితంలో, ఆ విశ్వాసుల జీవితంలో, ఆ సంఘాలలో నువ్వు చేసిన మేలను బట్టి నీకు వందనాలు, వందనాలు. అది అపోస్తుల ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి పాఠము. 9వ వచనం. ఇప్పుడు ఎలాగైనను ఆటంకం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని
నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందును గూర్చి ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. ఇక్కడ చూడండి, చాలా విషయాలు, ఒక 4, 5 విషయాలున్నాయి. అపోస్తలులకు దేవునికి మధ్య ఉన్న సంబంధములో మొట్టమొదటి మాట దేవుని చిత్తము వలన మొదటిది. రెండవది ప్రార్థనల యందు. మూడవది నా ఆత్మయందు సేవించుచున్నా. నాలుగవది దేవుడే సాక్షి. మొట్టమొదటగా ఈ అపోస్తలులకు దేవునికి మధ్య ఉన్న సంబంధంలో దేవుని చిత్తమును ఎరిగి కార్యాలను తలపెట్టుట. అది నా వ్యక్తిగత జీవితానికి దూరంగా ఉంది. దేవుని చిత్తము మీద ఆధారపడుట. మీ విషయం నాకు తెలియదు. ఒకవేళ ఇది మీరును, నేనును నేర్చుకుంటే బావుంటది. ప్రభువా నీ చిత్తము. దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో. పౌలు గారు ఒక దగ్గరికి పోవాలంటే వెంటనే పోతాడు. కానీ అపోస్తలునటువంటి పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడినటువంటి మాటలలో తన జీవితాన్ని చెప్తూ, వీలు కలుగునేమో దేవుని చిత్తం వలన, బై గాడ్స్ విల్, దేవుని చిత్తమును ఎరిగి కార్యాలను తలపెట్టుట. ఈ దేవుని చిత్తము విషయంలో ఒక్కొక్కసారి ఇట్లా కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ప్రభువా నీ చిత్తం ఫస్ట్ ఫస్ట్ హైయర్ లెవెల్ ఆఫ్ నోయింగ్ గాడ్స్ విల్ ఈస్, లార్డ్ ఐ విల్ నాట్ డూ అంటిల్ యూ రివీల్ యువర్ విల్. నీవు నీ చిత్తమును బయలుపరచక మునుపు నేను ఇది చెయ్యను, అక్కడికి పోను, నేను మాట్లాడను అని కొన్ని నిర్ణయాలు ఉంటాయి కదా. నీ చిత్తం, ఇప్పుడు నేను వివాహం చేసుకోవాలి, ప్రభువా నీ చిత్తం బయలుపరిస్తేనే నేను వివాహం చేసుకుంటా. నీ చిత్తం అయితే నేను ఇక్కడ నుండి అక్కడికి పోతా. అది నువ్వు నాకు చూపించేంత వరకు నేను పోను అనేది ఒక ఆలోచన విధానం. రెండవది, ప్రభువా నేను నీ చిత్తానికి వదిలేసినా, నేనైతే నా జర్నీ స్టార్ట్ అయింది. నీ చిత్తం అయితే జరిగించు, లేకపోతే తప్పించు. నాకంత ఓపిక లేదు. నువ్వు బయలుపరిచేంత వరకు ఓపిక లేదు, విశ్వాసం లేదు. అంత విశ్వాసం నాకు లేదు. సరే ప్రభా మేమైతే ముందుకు పోతున్నాం, నీ చిత్తమైతే జరిగించు, లేకపోతే లేదు అన్నటువంటి దాంట్లో ఒకవేళ ఉంటే, రెండవ దాంట్లో ఉంటే, ఆ రిజల్ట్‌ని బట్టి మనం సమాధానంగా ఉండాలి. ఎందుకంటే మనం దేవుని చిత్తానికి వదిలిపెట్టినాం గదా. దేవుని చిత్తానికి వదిలిపెట్టినప్పుడు ఆ కార్యం జరిగిందనుకో జరగలేదనుకో, అప్పుడు మనం ఒప్పుకునేటటువంటి ధైర్యం మనకుండాలి. ఆహా! ఓహ్! సరేలే దేవుని చిత్తం కాదులే. నేను ప్రార్థన చేసినాను గదా. ప్రార్థన చేసినాను గదా. ఇది కాదన్నాడు, వద్దన్నాడు, పోవద్దన్నాడు, లేకపోతే పొమ్మన్నాడు. నేను పోకూడదనుకున్నా గానీ, అట్లా ప్రార్థన చేసిపోయినా గానీ ఇంక పోవాల్సొచ్చింది. ప్రభువా నీ చిత్తం. నేను ప్రార్థన చేసినా నీ చిత్తం. మొత్తానికి దేవుని చిత్తమునుకి వదిలిపెట్టుట. అది అపోస్తలుడైనటువంటి పౌలు గారు ద్వారా రాయించినటువంటి మాటలు. దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో. నేమో తప్పకుండా నేను వస్తాను అన్నటువంటిది కాకుండా, దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో నంబర్ 1.
నెంబర్ 2, నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ప్రేయర్ లైఫ్. అపోస్తలకు దేవునికి మధ్య ఉన్న సంబంధంలో slave of Jesus Christ. And we are given grace and apostleship to preach the gospel and to know the will of God and to pray before God for the church. ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొనుచున్నాను, బ్రతిమాలుకొనుచున్నాను. మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ప్రే ఫర్ అదర్స్, ఇంటర్సెషనరీ ప్రేయర్స్. మనకు 1 తిమోతి 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అందరి కొరకు ప్రార్థనలు, యాచనలు. యాచనలు అంటే అడుక్కోవడం, బ్రతిమలాడుకోవడం. అది ఇతరుల కొరకు. చాలా వరకు అంటే లో స్టాండర్డ్ ఆఫ్ ప్రేయర్ ఈస్ ప్రేయింగ్ ఆల్వేస్ ఫర్ అస్. లిటిల్ హయ్యర్ స్టాండర్డ్స్ ఆఫ్ ప్రేయర్ లైఫ్ ఈస్ ప్రేయింగ్ ఫర్ అదర్స్. ఇతరుల కొరకు మనము ప్రార్థన చేయుట. అది మనము అపోస్తలుల నుంచి మనము నేర్చుకోవచ్చు. మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్నా. ఆత్మయందు సేవించుట, ఇది ఒక కొత్త పదం గదా! నేను సేవించుచున్నా అంటే అయిపోతుంది. ఆత్మయందు సేవించుచున్నా అంటే ఆత్మయందు సేవించుచున్నా, దీన్ని పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినటువంటి అపోస్తులైనటువంటి పౌలు యొక్క సేవ బిగిన్స్ ఇన్వర్డ్లీ, బిగిన్స్ అట్ ద హార్ట్. ఇది సూపర్ఫిషియల్ సేవ కాదు, పైన ఉన్నటువంటి సేవ కాకుండా ఆత్మయందు నేను సేవించుచున్న దేవుడే సాక్షి. ఇది పవర్ఫుల్ వర్డ్. సాక్ష్యం ఏంటి? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? సాక్ష్యం ఏంటి? నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? వారిని బట్టి సాక్ష్యం ఏంటి? మనము దేవుడే సాక్షి. ఎందుకు దేవుడే సాక్షి అంటే, చాలాసార్లు ఈ మాట పౌలు గారు తన పత్రికలలో రాస్తాడు. ఇది మేము దేవుని ఎదుటనే ప్రకటించుచున్నాము, దేవుడే మాకు సాక్షి. ఎందుకంటే ఆయన సాక్ష్యము పర్ఫెక్ట్ అండ్ పర్మనెంట్. ఇంకొక సాక్ష్యం అవసరం లేదు మనం. ఇంకా దేవుణ్ణి కాకుండా ఏ మనిషినైనా పెట్టినామనుకోండి, అంటే మానవులను అటు ఇటు చేసే ప్రమాదం ఉన్నది. ఉన్నవి లేనట్టు చెప్తారు, లేనివి ఉన్నట్టు చెప్తారు. ఇప్పుడు నేను పరిచర్య చేస్తున్నాను. ఎట్లా? ఎవరి సాక్ష్యము? ఎవరి సాక్ష్యం అంటే నేను ఎట్లా పరిచర్య చేస్తున్నాను, దేవుని చిత్తం నెరిగి పరిచర్య చేస్తున్నానా లేదా, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నానా లేదా, వీటన్నిటికీ సాక్ష్యము దేవుడే సాక్షి. చాలా ధైర్యంతో కూడుకున్నటువంటి మాట ఇది. ప్రభా, నా పరిచర్యలో ఏదైనా స్వార్థం ఉందా? నా అంతరంగాన్ని నేను చూసుకుంటే, నీ అంతరంగాన్ని నువ్వు చూసుకుంటే నీకు తెలిసిపోతుంది. ప్రభువా, నేను నీ చిత్తానికి వదిలేసి ముందుకు పోతున్నానా? నీ ఏ చిత్తమైనా గాని నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నానా? చూడండి. We are not peddlers of the word of God because we preach before the Lord. పెడ్లర్స్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ అంటే మేము వాక్యాన్ని అమ్ముకోము. 2 Corinthians chapter 2 verse 14.
పెడ్లర్స్ అంటే పెడల్ అంటే సైకిల్ పెడల్స్ ఉంటాయి. ఈ సైకిళ్ళ మీద కూరగాయలు, ఐస్ క్రీమ్ బండ్లు పెట్టుకొని అమ్ముకుంటా పోతారు. వి డోంట్ వి ఆర్ నాట్ మార్కెటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ ద మనీ. అండ్ దేవుడే దానికి సాక్షి. ఒక్కొక్కసారి అంటే ఒక ఎక్స్‌ట్రీమ్ కేసెస్‌లో నేను పరిచర్య చేస్తున్నాను అనే దానికి వి యూజ్ లాట్స్ ఆఫ్ సోషల్ మీడియా. ఎందుకు? సాక్ష్యం. సాక్ష్యం వరకు మొన్నటి దినంన ఒక పాస్టర్ గారితో నేను మాట్లాడుతుంటే, నేను ఇదే జెప్పాను. "పాస్టర్ గారు మీ యొక్క పరిచర్యను బట్టి గ్రామాలలో మీరు మంచి పరిచర్య జేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు." అంటే ఆయనన్నాడు, "అవునన్నా." అంటే నాకెట్ట తెలిసిందంటే ఆయన వాట్సాప్‌లో స్టేటస్‌లో పెడుతుంటాడు. ఆయన అంటాడు, "కేవలము ఇట్లా ఎవరైనా చూసి ప్రార్థన చేసి దేవుని స్తుతించడానికి అనే ఉద్దేశ్యంతో పెడుతున్నాను గానీ, నాకు అటువంటివి ఇష్టము లేదు." అది నాకు మంచిగా అనిపించింది. ఓకే. వై సోషల్ మీడియా? సోషల్ మీడియా ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ థింగ్, that's where our intentions are measured in the presence of the Lord. Hallelujah. Our intentions are measured. దేవుడు మన యొక్క మనస్సులను, మన యొక్క ఆలోచనలను, ఉద్దేశ్యములను ఎరిగినవాడు. నేను మీకు ఒక ఫోటో పెడితే వై? వై అనేది నేను చెప్పేది లేదు. నువ్వు చెప్పేది లేదు. దేవుడు ఉంటాడక్కడ. దేవుడు దేవుడిని అడిగితే కరెక్ట్‌గా చెప్తాడు. వై దిస్ పిక్చర్? వై దిస్ వీడియో? వై దిస్ ఇన్ఫర్మేషన్? ఆత్మయందు సేవించుచున్న దేవుడే సాక్షి. ఇట్లా వాళ్ళు అపోస్తలులు దేవునికి మధ్య ఉన్న సంబంధమును మనము కూడా నేర్చుకోవాలనే కదా ఉద్దేశ్యం. ఇట్స్ నాట్ ఫిల్లింగ్ ద గ్యాప్. ప్రతిరోజు మనకు ఉదయంనే ప్రార్థన ఉంటది. మరి ఏదో ఒకటి చెప్పుకొని పోదాంలే అన్నటువంటిది కాదు కదా! ద పర్పస్ ఈస్ టు టేక్ దీస్ వర్డ్స్ టు అవర్ హార్ట్స్. అది నాకును, వింటున్నటువంటి నీకును. పరిశుద్ధాత్మ దేవుడు దానిలో ఉన్నటువంటి సారమును, వెలుగును, జీవాన్ని మన మనసులో రాస్తే దాని ప్రకారం అబ్బా! నేను గూడా ఇప్పటినుంచే దేవుని మీద ఆధారపడాలి. దేవుని చిత్తానికి నేను వదిలిపెట్టాలి. ఇదిగో నేను పలానా అనుకున్నాను. మరి అది దేవుని చిత్తమా కాదా అబ్బా! ఎట్లా? అని నేను ప్రార్థన చేస్తున్న ప్రభా! నీ చిత్తం అయితేనే జరగాలి. నీ చిత్తం లేకపోతే తప్పి దేవా! నీ చిత్తమును బయలుపరచు. నీ చిత్తం లేకపోతే ఏం చేసినా ఫెయిల్ అని మనకైతే తెలుసు గదా! అని మనలో అట్టి మనస్సు ప్రారంభమవుతే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయముల మీద రాసినట్టే. ఇతరుల కొరకు నేను ప్రార్థన చేయాలి ప్రభువా. ఆ! ప్రార్థన చేయకముందు కృతజ్ఞతలు చెల్లించాలి. అబ్బా! ఎంత మంచి విశ్వాసం. ప్రభా! ఆ పాటలను బట్టి నేను ఎంత సంతోషిస్తున్నాను. ఆమె ఎంత మంచిగా పాటలు పాడుతదని గాదు ఇక్కడ పాయింట్. ఆ పాటల ద్వారా నీవు దేవుని స్తుతించేటట్లు చేయడం. యూ ఆర్ నాట్ వరీడ్ అబౌట్ అవుట్‌వర్డ్ అపియరెన్స్ ఆఫ్ ద సాంగ్. యూ ఆర్ ఓన్లీ కనెక్టెడ్ టు ద సాంగ్. యూ ఆర్ కనెక్టెడ్ టు ద మీనింగ్స్ దట్ ఆర్ ఇన్ ద సాంగ్. సో, అట్లా మనము ఇతరులను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే అలవాటు అయిందా? ఇప్పటి నుంచి మనం చేసుకుంటే
చేసుకుంటా అంటే కూడా అది కూడా మన చేతుల్లో లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కనికరించి మన హృదయంల మీద వ్రాస్తే అప్పుడు స్టార్ట్ అయితది. అప్పుడు స్టార్ట్ అయితది. బ్రతిమిలాడుకొనుట ఇతరుల కొరకు, ప్రార్థనలు ఇతరుల కొరకు. నా కొరకు ఓకే. మంచిది. పై మెట్టు ఇతరుల కొరకు ప్రార్థన చేయటం. ఇన్ ఆల్ థింగ్స్ ద విట్‌నెస్ ఈస్ గాడ్. హల్లెలూయా! అది మనం మర్చిపోకూడదు. విట్‌నెస్ అందుకని 51వ కీర్తనలో దావీదంటాడు, ప్రభువా! నేను మిద్దె మీద జూసినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు. ఆమెను తీసుకురమ్మన్నప్పుడు గూడా నువ్వు అక్కడున్నావు. నేను ఆమెను తీసుకొని పోయినప్పుడు గూడా నువ్వు అక్కడున్నావు. నీ ఎదుటనే నేను పాపము చేసి తిని. సాక్ష్యం ఆయనది. అప్పగించుకుంటే మంచి మనసుతో అప్పగించుకుంటే ఆ విత్తనం మంచి నేలలో పడతది. మనం వింటున్నటువంటి ఈ జీవ వాక్కులు. అప్పుడు ఫలిస్తది. నాకెట్ట తెలవాలి ఫలించిందా లేదా అనేది. ఇప్పటి నుండి నువ్వు కృతజ్ఞతలు చెల్లించుటకును, ప్రార్థన చేయుటకును, దేవుని చిత్తం నెరుగుటకును ప్రారంభిస్తాం మనం. జీవం గల తండ్రి ఈ యొక్క మాటలను దీవించుము. దీని ప్రకారం నడిచే శక్తిని, కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.